స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. 24వ తేదీ తెల్లవారుజామున జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది అయ్యారు. సుమారు 13 మంది దాకా క్షతగాతులుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కర్నూలు జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ ఆ రోజు జరిగినటువంటి ఘటన మొదలుకొని నేటి వరకు తమ శక్తివంచన లేకుండా పనిచేశారు. ఆ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో ఆ మృతులకు సంబంధించిన ఆ కుటుంబాలకు అప్పచెప్పారు. అయితే క్షతగాతులకు సంబంధించినటువంటి అంశాన్ని ఏం చేస్తున్నారు, క్షతగాతులకు ఎలాంటి వైద్యం అందుతుంది అనేటువంటి అంశం మీద గుణసాయి ఈ ప్రమాదంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళినటువంటి గుణసాయి ప్రమాదంలో శ్వాసకోశ వ్యాధితో అక్కడ ఉన్నటువంటి విషవాయువులు పీల్చుకుని ఇబ్బంది పడేటువంటి ఉంది. క్షతగాత్రులుగా మారినటువంటి పరిస్థితి. అయితే 24వ తేదీ నుంచి నేటి వరకు కూడా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో వైద్యం తీసుకున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి వాళ్ళ సోదరులు ఉన్నారు. అసలు ఎలాంటి వైద్యం అందుతుంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా అంశం మీద మాట్లాడడానికి అమలాపురం నుంచి ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, గుణసాయి మీకు ఏమవుతాడు, ఏం చెప్పింది? గుణసాయి మా అన్నయ్య సార్. ఆ రోజు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నారు సార్. ఆ యాక్సిడెంట్ వల్ల స్మోక్ పీల్చేసి అది లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యింది సార్. ప్రజెంట్ ఇక్కడ ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది సార్, కర్నూలు జీజీహెచ్లో. అంటే మీకు ప్రమాదం జరిగినట్టు ఏ సమయంలో ఫోన్ చేశాడు ఏంటి? 10 గంటలకి, ఆ రోజు ఉదయం 10 గంటలకు చేశారు సార్. అప్పటి వరకు సమాచారం లేదు సార్. 10ంటికి ఫోన్ చేసి ఇలా హాస్పిటల్లో ఉన్నాను రమ్మని చెప్పాడు సార్. అన్నయ్య చేశాడు సార్. అప్పుడు అంటే మార్నింగ్ వరకు కూడా అన్నయ్యకి పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు సార్. మధ్యాహ్నం వరకు కూడా నార్మల్గానే ఉన్నాడు సార్. కాబట్టి ఆ స్మోక్ అన్నది ఆ రోజు మార్నింగ్ తర్వాత నుంచి ఎఫెక్ట్ అయింది సార్. దాని తర్వాత మార్నింగ్ వాంతులు అయ్యాయని చెప్పాడు సార్. దాని తర్వాత ఇంకా అడ్మిట్ చేసి సిటీ స్కాన్ అనేది చేసినప్పుడు లోపల మొత్తం స్మోక్ పట్టేసింది, ఇన్ఫెక్షన్ గట్టిగా ఉందని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది సార్. అంటే బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే ఏమని చెప్పాడా? చెప్పాడు సార్. అది అరౌండ్ 3 టైంకి కింద సౌండ్ వచ్చి ఒక ఇద్దరు మా అన్నయ్య వేరే అబ్బాయి లేచాడు సార్. లేచిన తర్వాత ఫ్రంట్కి వెళ్ళి చూస్తే డోర్ లాక్ అయిపోయి సార్. వెనక్కి వెళ్ళి డోర్ పగలగొట్టడానికి ట్రై చేస్తే అది పగలేరు సార్, గ్లాస్ బ్రేక్ అవ్వలేదు. ఈ లోపు స్మోక్ మొత్తం కూడా బస్సు మొత్తం కూడా వచ్చేసి ఆ స్మోక్ ఫీల్ చేసి అన్నయ్య అన్కాన్షియస్ అయిపోయాడు సార్. మిగిలిన బయట నుంచి కొంతమంది హెల్ప్ చేసి ఆ వెనకాల గ్లాస్ పగలగొట్టిన తర్వాత అన్నయ్య అన్కాన్షియస్ ఉన్నప్పుడు ఫైర్ అది కొంచెం చెవికి అంటుకుని మెలికి వచ్చిన తర్వాత బయట వాళ్ళు అరిచారంట సార్. ఎవరైనా వచ్చేవాళ్ళని దూకండి, గ్లాస్ పగిలిపోయిందని చెప్పి అరిస్తే ఆ అరుపులకి అన్నయ్య కిందకు దూకేశాడు. కిందకు దూకిన తర్వాత కొంతమంది పక్కగా లాగేస్తే అక్కడ కూర్చొని కొంతసేపు అన్నయ్య బాగానే ఉందనుకుని చెప్పి లాడ్జికి వెళ్ళిపోయాడు సార్. అంటే తిరిగి వెళ్ళిపోదామని చెప్పి లాడ్జికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాంతులు అయ్యారు సార్. ఆ మొత్తం బ్లాక్ కలర్లో వాంతులు అవుతే వాళ్ళు అప్పుడే పోలీసులు ఫోన్ చేసి డీటెయిల్స్ తీసుకుని పోలీసులు ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నానని చెప్తే అర్జెంట్గా కర్నూలు జీజీహెచ్కి రమ్మంటే అన్నయ్య వచ్చాడు సార్. ఆ మధ్యాహ్నం నుంచి రిపోర్ట్ అదే టెస్ట్ చేసిన తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్న తర్వాత కొంచెం సివియర్ అయింది సార్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు ప్రమాదం జరిగి 6 రోజులు అవుతుంది. 6 రోజుల నుంచి హాస్పిటల్ ఉన్నాడు. ఎలాంటి ట్రీట్మెంట్ అంది సార్? ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్, ఐసీయూలో నుంచి చేస్తున్నారు సార్. ఇప్పటి వరకు కూడా ఐసీయూలో ఉన్నాడు సార్. ఫస్ట్ 2-3 రోజులు కొంచెం ట్రీట్మెంట్ అన్నది జరిగినా సరే బెటర్మెంట్ అన్నది లేదన్నారు సార్ డాక్టర్లు. తర్వాత నుంచి కొంచెం రియాక్ట్ అవుతున్నాడు అని చెప్తున్నారు సార్. ఇప్పుడు అదే ఇంకొక 3-4 డేస్ తర్వాత జనరల్కి షిఫ్ట్ చేస్తానని చెప్పారు సార్ డాక్టర్. హాస్పిటల్ మీరు చేరిన తర్వాత ఎవరైనా ప్రభుత్వ అధికారులు మీ దగ్గరకు వచ్చారా సార్? మొదటి రోజు రెండో రోజు వచ్చాం సార్. మేము మొదటి రోజు లేము సార్. అదే మేము వచ్చేటప్పటికి అంటే అమలాపురం నుంచి ఇక్కడ 16 గంటలు జర్నీ సార్. మేము వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది సార్. నెక్స్ట్ డే నుంచి అయితే ప్రభుత్వ అధికారులు ఎవరో రాలేదు సార్ మా దగ్గర. గుణసాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏం చేస్తాడు? అన్నయ్య సూరారంలో ఉంటాడు సార్. ప్రైవేట్ కంపెనీ యూపీవీసీ విండో ఫిట్టింగ్ కంపెనీ సార్. అది సైట్ వర్క్ బెంగళూరులో ఉందంటే దానికి వెళ్తున్నాడు సార్. అంటే ఇప్పుడు మీరు వారం 10 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి మీకు? గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తుంది? వైద్యం జరుగుతుంది సార్. మామూలుగా అయితే మిగిలిన మేము బయట ఉంటున్నాం సార్. క్షతగాత్రులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కుటుంబాలు అంటే మృతి చెందినటువంటి కుటుంబాలకి సహాయం చేస్తాము, ఆల్టర్నేట్ గా గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశాం కూడా అని చెప్పారు. మీకు సమాచారం ఇచ్చారా? లేదు సార్, మాకైతే ఎలా చేస్తున్నారు అంటే ప్రస్తుతానికి అయితే అన్నయ్య ఐసీయూ మేము బయట ఉంటున్నాం సార్. మిగిలిన ఏ విధమైన సాయం అయితే మాకు లేదు. ప్రభుత్వాన్ని మీరు ఏం కోరాలనుకుంటున్నారు? అన్నయ్య పరిస్థితి ప్రకారం ఆ లంగ్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది వెంటనే అయిపోయే సమస్య కాదు నుంచి డాక్టర్లు చెప్తున్నారు సార్. అది లైఫ్ లాంగ్ కూడా కంటిన్యూ అవుతుంది, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు సార్. అన్నయ్య వేరే చిన్న కంపెనీలో పనిచేసుకుని ఉంటాడు సార్. ప్రభుత్వం నుంచి ఏదైనా ఆడుకుని మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. సహాయం అంటే ఆర్థిక సహాయం కావాలా, బెటర్మెంట్ ట్రీట్మెంట్ కావాలా, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? ట్రీట్మెంట్ బెటర్గా ఇస్తే కొంచెం తొందరగా రికవర్ అవుతాడు సార్. ఆర్థిక సహాయం కూడా ఏమన్నా ఇస్తే బాగుంటాయి. మనతో మాట్లాడడానికి వాళ్ళ బావ సంబంధించి ఉన్నారు. సార్ చెప్పండి, మీకు గుణసాయి ఏమవుతాడు, ఏ రోజు మీకు కాల్ వచ్చింది, మీకు ఎట్లా వస్తుంది? గుణసాయి నాకు బాగా అవుతాడండి. మా అక్క వాళ్ళ ఆయన
మేము మరుసటి రోజు బయలుదేరాం. మేము ఆ రోజే బయలుదేరాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మాది అమలాపురం, చాలా దూరము. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాము. ఐసీయూలో ఉన్నారు. వైద్యం పరంగా అయితే పర్లేదు. ఇంకా మెరుగైన వైద్యం అందిస్తే తొందరగా కోలుకుంటారు. మాది చాలా దూరం. అక్కడ తీసుకెళ్ళటానికైనా ఆక్సిజన్ ఇవన్నీ కావాలి. తీసుకెళ్ళిన అక్కడ మెరుగైన వైద్యం అందిస్తే కనుక తొందరగా రికవరీ అవుతారు. డాక్టర్స్ ఏం చెప్తున్నారు? రికవరీ అవుతాడా లేకపోతే ఇంకా ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా, ఇంతకంటే ఇంకా ఏదైనా బెటర్మెంట్ ఉన్నటువంటి హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తామన్నా ఏమంటున్నారు? డాక్టర్లు అయితే వైద్యపరంగా బాగానే చూస్తున్నారండి, చేస్తున్నారు. లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది కదా, అది లైఫ్ లాంగ్ కొంచెం ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది. మెల్లిమెల్లిగా స్లోగా కోలుకుంటారు. వృత్తిపరంగా అయితే వర్క్ అయితే మరి చేయలేరు, కొంచెం కష్టంగా ఉంటుంది, ఆవేశం వస్తుంది అని అంటున్నారు. మరి చూడాలి. ఆర్థిక పరంగా మరి పిల్లలు ఉన్నారు దూరం, పేదవాళ్ళు, కొంచెం ప్రభుత్వం ఏమైనా ఆర్థిక పరంగా ఏమన్నా ఆదుకుంటే పోనీ అప్పులు ఇవన్నీ తీరుతాయండి. పని కూడా చేయలేరు, పని కష్టం అంటున్నారు. మరి ఇక్కడ నుంచి వైద్యం చేయించుకుంటూ ఉండాలి అని అంటున్నారు. మరి అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ అంతలా కావడానికి కారణం ఏమంటారు? వైద్యులు ఏం చెప్పారు? ఎక్కువ స్మోక్ ఎక్కువ పీల్చేయటం వల్ల బాగా లోపల గట్టిగా ఎక్కువ పట్టేసిందంటండి. లోపలే స్పృహ తప్పి పడిపోవటం వల్ల ఇంకా ఎక్కువ పీల్చేసుకున్నాడంటండి. మొత్తం లోపలికి అంతా వెళ్ళిపోయింది. అందుకని మనం చూసాము ఈ ప్రమాదంలో 19 మంది పూర్తిగా కాలిపోయి ముద్దలుగా మిగిలిపోయి మృతదేహాలు ఇంతమంది చూసినటువంటి ఈ సిచ్యువేషన్ నుంచి మీ బావగారు బయటపడి మీకు ఇదంతా విన్న తర్వాత ఏమనిపించింది? చాలా ఘోరంగా అనిపించిందండి. ఒక పక్క అదృష్టం అనుకోవాలో దురదృష్టం అనుకోవాలో తెలియట్లేదు. లాస్ట్లో దూకాడంటారు మా బావగారు. అప్పుడప్పుడు మధ్యలో లేచి మా బావ ఈ బాబు ఏమైంది అని అనేసి టెన్షన్ పడిపోతున్నాడండి. నాకేమన్నా అయిపోతుందేమో, మా పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, అప్పులు ఉన్నాయి అని అనేసి కంగారు పడిపోతున్నాడండి. డాక్టర్లు కూడా టెన్షన్ పడొద్దని మమ్మల్ని చెప్పమంటున్నారు. మెల్లగా మేము అలాగే చూస్తున్నాము. చూడాలండి మరి ఏమవుతుందో. మరి ప్రమాదం జరిగిన రోజు మీకు ఏ సమయానికి కాల్ చేసి ఉంటాడు? మాకు 10 ఆ టైంకి ఫోన్ చేశారు. ఇలా హాస్పిటల్ దగ్గర ఉన్నాను, ఇలా అయ్యిందని చెప్పారు. మేము వెంటనే బయలుదేరేసి వచ్చేసామండి ఇక్కడికి. వచ్చాక ఇలా అయ్యింది, ఐసీయూలో ఉన్నారు, కొంచెం డేంజర్లోనే ఉన్నారు, కష్టం అని చెప్పారు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు అని చెప్తున్నారు. ఇంకో 4 రోజుల్లో కొంచెం రికవరీ అయితే వార్డులోకి మారుస్తాం, ఐసీయూలోంచి మారుస్తాము అని అంటున్నారండి. ఇప్పుడు మాట్లాడగలిగే కెపాసిటీ అంటే మాట్లాడగలిగే స్థితిలో ఉన్నారు. మాట్లాడుతుంటే ఆవేశం ఎక్కువ వచ్చేస్తుందండి. మాట్లాడుతున్నారు కానీ మాట్లాడుతుంటే ఆవేశం వస్తుందండి. ప్రభుత్వ అధికారులు ఎవరైనా మీ దగ్గరికి రావడం కానీ మాట్లాడడం కానీ ఏమైనా చేశారు? నేను 2వ రోజున వచ్చానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు ఎవరు రాలేదని పరామర్శించడానికి. హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆయన ఒక్కరే వచ్చి డైలీ వచ్చి పరామర్శిస్తున్నారు, ఎలా ఉంది ఏంటనండి. ఇంకా ప్రభుత్వం గవర్నమెంట్ తరపు నుంచి ఇంకెవరు రాలేదండి. రాజకీయ నాయకులైనా వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లు అయినా ఎవరు రాలేదు. మేమే ఇక్కడ వైద్యం చేయించుకుని ఇక్కడ ఉంటున్నామండి. అంటే వారం నుంచి ఇక్కడ ఉంటున్నారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్ ఎలా చేస్తా ఉన్నారు? మామూలుగా అయితే ఆల్టర్నేట్ గా ప్రభుత్వం కొంతమందికి గెస్ట్ హౌస్ కానీ లేకపోతే వాళ్ళకి నీడ్స్ ఏదైతే చూసింది, అట్లా ఏమన్నా మీకు చూసింది? మాకు అసలు ఏం చూడలేదండి. మేము ఇక్కడ హాస్పిటల్ దగ్గర పూట తినకుండా అలాగా ఉండిపోయాము. ఇంకేం చేయలేదు మేము. మా ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఏం ఆదుకోలేదండి. ఎక్కడ ఉంటున్నారు ఏంటి రాత్రి వేళల్లో? ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఎక్కడో చోట ఉంటున్నామండి. సరే, ప్రభుత్వానికి మీకు ఏం కావాలనేసి కోరుతారు? మెరుగైన వైద్యం అందిస్తే తొందరగా రికవరీ అవుతారండి. అంటే మెరుగైన వైద్యం అందించాలి, రికవరీ కావాల్సినటువంటి అవసరం ఉంది. జీవితకాలము శ్వాసకోశ వ్యాధి ఉంటుంది, దాన్ని ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంటుంది, గుణసాయికని వైద్యులు చెప్పేటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా క్షతగాత్రులను పట్టించుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగిన తర్వాత హాస్పిటల్ చేర్చారు. ఆ తర్వాత 1-2 రోజులు మాత్రమే వచ్చిపోయినటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి సూపరింటెండెంట్ మాత్రం ప్రతిరోజు పోయి పలకరిస్తున్నారు. సిచ్యువేషన్ కనుక్కునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఆల్టర్నేట్ గా ఇక్కడ సుదూర ప్రాంతం నుంచి అమలాపురం నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇక్కడ వసతి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉందని కోరేటువంటి. దాంతో పాటు గుణసాయి కోలుకునే దాకా పూర్తిస్థాయి మెరుగైనటువంటి వైద్యం అందించాలి. ఆ కుటుంబం ఇప్పటికే పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి కాబట్టి ఆర్థికంగా సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కుటుంబ సభ్యులు కోరేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్ తో హుస్సేన్, RTV, కర్నూలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.